హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మరి బిగ్ బాస్లో ఒక ఎలిమినేషన్ అయితే అయిపోయింది. అది ఎవరో కాదు, అవినాష్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. అవినాష్ అయితే టాప్ 5లో భాగంగా ఎలిమినేట్ అయిపోయాడు. హీరో ఉపేంద్ర అయితే ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొచ్చారు అవినాష్ని. మరి ఇది అయిపోయిన తర్వాత అర్జున్ అంబాటి బస్ ఇంటర్వ్యూలో భాగంగా ఏం మాట్లాడుకున్నారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కంప్లీట్ ఎంటర్టైనర్గా బయటికి వచ్చావు గా అవినాష్ అంటే థ్యాంక్ యూ బ్రో అంటాడు. టాప్ 5లో ఎలిమినేట్ అవుతావని అనుకున్నావా అంటే ట్రోఫీ కొడదాం అనే దాంట్లో ఉన్నాను బ్రో, బట్ నన్ను ఇక్కడ దాకా ప్రేక్షకులు తీసుకొచ్చారంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ బిగ్ బాస్ లైఫ్ ఇచ్చింది, అది మాత్రం బల్లగుద్ది చెప్తాను అంటూ చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు అవినాష్. మరి పృథ్వీ గురించి అడిగేసరికి పృథ్వీ గుడ్ ప్లేయర్ బ్రో, కానీ ప్రతిసారి హౌస్లో నేను ఏం చేయలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేశాను అంటే నేను తీసుకోలేకపోయేవాడిని. 2 టైమ్స్ మెగా చీఫ్ అయ్యాను అండ్ టికెట్ టు ఫినాలే కొట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. గేమ్ ఆడకపోతే ఫినాలే దాకా రారు కదా బ్రో అని తన అభిప్రాయం అయితే చెప్తాడు. మరి విన్నర్ ఎవరవుతారు అని మీరు అనుకుంటున్నారంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు డిజర్వింగే. ఎవరు విన్ అవుతారనేది నేను చెప్పను, కానీ ఇద్దరు చాలా బాగా ఆడారు. నిఖిల్ ఫస్ట్ నుంచి చాలా గట్టిగా ఆడాడు గేమ్స్ అన్ని. గేమ్స్ లో నిఖిల్ ని కొట్టేవాడు ఎవరు లేడు. ఇక గౌతమ్ విషయానికి వచ్చేస్తే అబ్బో, తన గ్రాఫ్ ఎక్కడి నుంచో అక్కడికో వెళ్ళిపోయింది. ఫస్ట్ వీక్స్ లో ఎలిమినేషన్ దాకా వచ్చినప్పుడు నుండి నేను ఎందుకు ఎలిమినేషన్ దాకా వచ్చాను అనే దాన్ని మైండ్ లో పెట్టుకొని రిలేషన్షిప్స్ అన్ని పక్కన పెట్టేసి సోలో అంటూ సోలో గేమర్ గా ఆడాడు. అంటే అప్పుడు అర్జున్ వచ్చేసి మరి నువ్వు సోలోగా ఆడలేదా అని అడిగేసరికి బ్రో మీరు బలేటోళ్ళు నన్ను బుక్ చేస్తున్నారు కదా అనగానే అవును బ్రో, రోహిణి నువ్వు టెస్ట్ తేజ ఆడింది ఏంటి గ్రూప్ గేమ్ కాదా అంటాడు. డెఫినెట్లీ నో, మేము ఎప్పుడు వీళ్ళ కోసం ఆడలేదు, నా గేమ్ కోసం నేనే ఆడాను అంటూ చెప్పుకొచ్చాడు. రోహిణిని టాప్ 5లో చూద్దాం అనుకున్నా నాతో పాటు, కానీ అవ్వలేదు అనేసరికి అవును అవినాష్, నేను అడగడం మర్చిపోయాను, మొన్న గేమ్లో ఆ ఫ్లాగ్ పట్టుకొని గివ్ అప్ ఇచ్చేసావు, అది గ్రూప్ గేమ్ కాదా అంటే నువ్వు ఎవరి కోసం ఆడలేదు అన్నావు, మరి ఇక్కడ రోహిణికి ఎందుకు ఇచ్చావు అని అడిగేసరికి నేను ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాను, తన ఓట్ అపీల్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వీక్స్లో, అందుకే తనకి ఓ ఛాన్స్ ఇచ్చాను అంటూ చెప్పుకొస్తాడు. మరి నెక్స్ట్ వీడియో విన్నర్ ఇంటర్వ్యూ ఉండబోతుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.